Hello my dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ రాసి ఇంటర్మీడియట్కి ఎవరైతే వెళ్తున్నారో అలాంటి విద్యార్థులందరికీ కూడా ఒక మంచి శుభవార్త. సో చాలామంది విద్యార్థులు నాకు టెక్స్ట్ చేయడం కాల్ చేయడం జరుగుతుంది. ఏమని, సార్ ఏమైనా స్కాలర్షిప్ టెస్ట్లు ఉన్నాయా, ఏమైనా స్కాలర్షిప్ స్కీమ్లు ఉంటే మాకు చెప్పండి సార్, మేము రాస్తామని చెప్పేసి ఆసక్తి కలిగిన విద్యార్థులందరూ కూడా నాకు టెక్స్ట్ చేస్తున్నారు. సో అలాంటి విద్యార్థులందరికీ ఖచ్చితంగా ఇది ఉపయోగపడే ఒక మంచి వీడియో అని నేను చెప్పగలను. అయితే ఈ స్కాలర్షిప్ అనగానే చాలామంది కొద్దిమంది చులకన బాగుంటారు. ఎవరికి కావాలి ఈ 10,000, 5,000, 20,000, 15,000, ఎందుకు ఇవన్నీ కూడా తతాంగం, మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి, వాళ్ళు చెప్పేది చేయాలి అని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకో సెట్ ఆఫ్ పీపుల్, అరే మనం ఖాళీగా ఉన్నాం కదా, ఏం పోయింది, ఆల్రెడీ అయిపోయిన నాలెడ్జ్, మనం 10th క్లాస్ చదివాము, దాని మీద టెస్ట్ జరిగితే రాయడానికి మనకు నొప్పి ఏంటి, సో రాద్దాము, వస్తే తీసుకుందాము, లేకపోతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ ఫస్ట్ చెప్పిన పీపుల్ ఆలోచిస్తూ ఉంటారు కదా, అంటే స్కాలర్షిప్ ఎవరికి కావాలని చెప్పేసి. అలాంటి పీపుల్ ఆలోచించడంలో తప్పేమీ లేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బహుశా వాళ్ళ యొక్క ఎకనామికల్ స్టేటస్ అనేది మంచి పొజిషన్లో ఉండొచ్చు. అందువల్ల వాళ్ళకి ఈ చిన్న చిన్న స్కాలర్షిప్ స్కీమ్లన్నీ కూడా వాళ్ళకి చిన్నగా అనిపించి ఉండొచ్చు. అది తప్పేమీ లేదు. సో ఎవరైతే రెండో కోణంలో ఉన్నారో, అంటే కనీసం ఒక 1,000 రూపాయలు కూడా వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్గా చూస్తారో, 1,000 రూపాయలు కూడా పెద్ద మ్యాటర్గా చూసుకుంటారో, అలాంటి విద్యార్థులకి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి స్కీమే ఈ విద్యాధాన్ స్కాలర్షిప్. ఓకేనా? అయితే నేను ఒక్క విషయం చెప్తాను, దీని గురించి పూర్తి డీటెయిల్స్ వివరించకముందు. సో నువ్వు ఇంటర్మీడియట్కి వెళ్తావు, ఫస్ట్ ఇయర్లో పడుతుంది ఈ స్కాలర్షిప్. నువ్వు సెలెక్ట్ అయితే కనుక సెకండ్ ఇయర్లో కూడా పడుతుంది. అయితే నువ్వు ఫీజు కట్టాల్సి ఉంటుంది. నీ కాలేజీలో, నువ్వు చదువుతున్న కాలేజీలో ఎంతో కొంత తక్కువ అయి ఉంటుంది. ఆ టైంకి మీ దగ్గర లేవు, అప్పు చేయాలి. అలాంటి టైంలో ఈ స్కాలర్షిప్ పడిందనుకో, ఎంత బెనిఫిట్ ఒకసారి ఆలోచించండి. లేదా మీ ఫీజు కోసమే మీ పేరెంట్స్ అప్పు చేసి ఉంటారు ఎక్కడో. సో అప్పుల వాళ్ళు మన ఇంటి మీద పడిపోయి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి టైం అయిపోయింది, మనం పెట్టిన గడువు దాటిపోయింది, వాళ్ళు మనల్ని ఫోర్స్ చేస్తున్నారు, ప్రెజర్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఈ స్కాలర్షిప్ పడింది అనుకోండి, అది ఎంత బెనిఫిట్గా మారుద్ది. అంటే మనం చదువుతూ ఉండగానే ఎలాంటి శ్రమ లేకుండా మన జ్ఞానంతో ఈ స్కాలర్షిప్ టెస్టులు రాసి పాస్ అయ్యి మన పేరెంట్స్కి కొద్దో గొప్ప సహాయం చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఏమి చెమటోడ్చాల్సిన పనేమీ లేదు. ఇప్పటి వరకు నువ్వు సంపాదించినటువంటి జ్ఞానంతోనే ఈ డబ్బులు సంపాదిస్తావు, అంతే. అది దట్టు నువ్వు చదువుకుంటూ, ఏ ఒక్కరోజు కూడా నువ్వు పనికిపోయి అలాంటిది ఏముండదు. ఇక్కడ ఒక టెస్ట్ రాస్తావు, అంతే. ఆ టెస్ట్తో ఎంతో కొంత నీకు స్కాలర్షిప్ వస్తుంది. ఎంత వచ్చినా కూడా మన పేరెంట్స్కి మనం సపోర్ట్ చేసినట్టే కదా. కాబట్టి అలా ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ స్కాలర్షిప్ గురించి చేశాను. చాలామంది విద్యార్థులు తేలిగ్గా తీసుకున్నారు. అరే ఏం రాస్తాంరా ఈ టెస్టులు, ఈ ప్రొసీజర్ అంతా కూడా ఏం చేస్తాం మనము, తలకాయ నొప్పులు అని చెప్పేసి చాలామంది బద్ధకంతో, సోమరితనంతో ఏం చేశారంటే ఇవి పెట్టడం మానేశారు. సో అంటే మేబీ వాళ్ళకి డబ్బులు అంటే అంత చులకన భావం అయి ఉండొచ్చు, కానీ పెట్టిన విద్యార్థులు కొంతమంది ఉన్నారు. అందులోని మా కాకినాడలోనే. సో లాస్ట్ ఇయర్ మేము చేసిన వీడియోస్ చూసి, ఆల్ స్కూల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ చూసి, మా కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి ఒక అమ్మాయి అప్లై చేసుకుంది. నేను నైట్ కూడా అమ్మాయితో మాట్లాడాను మొత్తం అంతా కూడా. ఏంటమ్మా ఈ స్కీము, నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను, అసలు ఇది నిజంగా డబ్బులు పడుతున్నాయా, ఏంటి ప్రొసీజర్ అని చెప్పేసి మొత్తం కనుగొన్నాను నేను. సో ఆ అమ్మాయికి డబ్బులు పడ్డాయి రీసెంట్గా ఫస్ట్ ఇయర్కి సంబంధించి. సో ఆ అమ్మాయి ఏమీ కష్టపడలేదే, పనికి పోలేదు, తన నాలెడ్జ్తో ఒక టెస్ట్ రాసింది, సెలెక్ట్ అయ్యింది, ఇంటర్వ్యూకి పోయింది, సెలెక్ట్ అయ్యింది, అంతే, దట్స్ ఇట్. డబ్బులు వచ్చాయి, అంతే, ఇంటికి అకౌంట్లో పడ్డాయి. సో దానికి నొప్పేంటి చెప్పండి, మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు. సో దయచేసి వీలైన ప్రతి ఒక్కరూ కూడా అటెంప్ట్ చేయండి. దీంట్లో ఉండే లూపులు ఏంటో, డీటెయిల్స్ ఏంటో ఒకసారి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన విద్యార్థులందరూ కూడా చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, నేను ఏదైనా దేని గురించి చెప్తున్నా కూడా, ఒక పాలిసెట్ గురించి చెప్తున్నా, ఒక IIIT గురించి చెప్తున్నా, ఒక ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా, వీడియోని పూర్తిగా వీక్షించట్లేదు. పూర్తిగా చూడకుండా నాకు కాల్ చేస్తున్నారు. కాల్ చేసి ఈ వీడియోలో నేను ఏదైతే డౌట్కి క్లారిఫికేషన్లు ఇచ్చానో ఆ డౌట్లే మళ్ళీ తిరిగి నన్ను అడుగుతున్నారు. నేను ఏదో క్లాసులో ఉండొచ్చు, రికార్డింగ్ సెషన్లో ఉండొచ్చు, అది నాకు ఖచ్చితంగా టైం వేస్తేనా కదా. సో అంటే మీ కోణం నుంచి మీరు ఒక్కలే చేస్తారని అనుకుంటారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు రోజుకి కొన్ని 100 ఫోన్స్ వస్తూ ఉంటాయి. అందులో కొన్ని లిఫ్ట్ చేస్తాను, కొన్ని లిఫ్ట్ చేయను. సో మీరు అర్థం చేసుకోవాలి, ఏదైనా వ్యాలిడ్ డౌట్ ఏమో విద్యార్థికి మన అవసరం పడిందేమో అని చెప్పేసి నేను లిఫ్ట్ చేస్తూ ఉంటాను. తీరా చూస్తే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, డిప్రివేటివ్ మార్క్స్ యాడ్ అవుతాయా అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటారు.
నేను ఆ వీడియోలో మొత్తం అంత క్లారిటీగా చేసి చూపిస్తే మీకు ఇంకా మళ్ళీ దాంట్లోంచి డౌట్లు ఏంటి? అందుకని నేను చెప్పేది ఏంటంటే, నేను చాలా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మీరు వినాలి, చివరి వరకు వినిన తర్వాత దీనిపైన ఒక అవగాహన వస్తుంది. దాని ద్వారా అప్పుడు కూడా మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకేనా? సో యూజ్ కమెంట్ బాక్స్లో మీ డౌట్ అంతా కూడా ఇక్కడ పెట్టండి చాలు. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తా, ప్రామిస్ చేస్తున్నా కదా, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తా. సో ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా కూడా మనం ఈ స్కాలర్షిప్ గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే కంటే ముందు మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కానీ, లేదంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కానీ, లేదా అకాడమిక్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, లేదంటే కాన్సెప్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి, మీ అందరికీ తెలుసు. సో ఒకవేళ మీరు కొత్తగా బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమని అడుగుతున్నానంటే, నాకు డబ్బులు వస్తాయని కాదు. నువ్వు లైక్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ఒక కొత్త సబ్స్క్రైబర్కి ఈ వీడియో పోతుంది. సో నాకు కొత్త సబ్స్క్రైబర్ వస్తాడని కాదు నా బాధ, ఇది అవసరమైన విద్యార్థికి ఒక్కరికైనా పోతుందేమో అని చెప్పేసి నా తపన, అంతే, అంతకు మించి ఏం కాదు. అందుకనే ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేస్తే కొత్త వాళ్ళకి సజెస్ట్ అవుతూ ఉంటుంది వీడియో. దట్స్ వై ఐఎమ్ డైలీ పుల్లింగ్ యూ. అందుకనే నేను చెప్తున్నాను మీకు లైక్ చేయండి అని చెప్పేసి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. విద్యాదాన్ స్కాలర్షిప్ ఏపీ 2026. అసలు ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ అనేది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇస్తూ ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో కూడా, అంటే ఇవి ఇచ్చే రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉండడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మన రాష్ట్రం వాళ్ళు కూడా ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ తీసుకుంటారు కాబట్టి. అసలు ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ అనేది ఎవరి సమక్షంలో జరుగుతుంది? ఇది అంతే కనుక సరోజిని దామోదరన్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఉంది, ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ వాళ్ళు ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ విద్యాదాన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే vidyadhan.org అని కొడితే కనుక ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్ మీకు ఓపెన్ అవుద్ది. అక్కడ రిజిస్టర్ ఉంటుంది, పైన రిజిస్టర్ చేసుకోవాలి. తద్వారా ప్రొసీజర్ అంతా కూడా ఉంటుంది. లేదా హౌ టు అప్లై ఫర్ విద్యాదాన్ స్కాలర్షిప్ అని యూట్యూబ్లో కొట్టినా ఎవరొకరు ప్రొసీజర్ చేసే ఉంటారు. అండ్ ఇలా కొట్టండి. ఒకవేళ మీకు రాకపోతే డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తా, మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఏంటి సార్ దీని యొక్క ప్రొసీజర్ ఏంటంటే కనుక, ఇది అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2026 ఇయర్కి సంబంధించి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్టెడ్. సో మరి వాట్ ఈస్ ద లాస్ట్ డేట్? సో లాస్ట్ డేట్ ఏంటి సార్? అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటే 20th June 2026, జూన్ 20వ తేదీ 2026 వరకు కూడా మనకి ఈ విద్యాదాన్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి సమయం అయితే ఇచ్చారు. నాకు తెలిసి చాలా ఎక్కువ సమయం ఇచ్చారు. ఓకేనా? అయితే ఈ విద్యాదాన్ స్కాలర్షిప్కి అప్లై చేసుకున్న తర్వాత ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది, అంటే ఇది ఆన్లైన్ టెస్ట్. ఈ స్కాలర్షిప్కి సంబంధించి నువ్వు స్కాలర్షిప్ పొందుకోవాలి అంటే ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది రాయాలి. మరి ఎక్కడికి పోవాలి సార్ నేను ఆన్లైన్ టెస్ట్ రాయడానికి? హైదరాబాద్ పోవాలా, విజయవాడ పోవాలా, ఇటుపక్క విశాఖపట్నం పోవాలా, విజయనగరం పోవాలా, కాకినాడ పోవాలా, గుంటూరు పోవాలా, కడప పోవాలా, ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు మీ ఇంట్లో ఉండి మీ మొబైల్ ఫోన్లో కానీ, మీ ట్యాబ్లో కానీ, మీ యొక్క ల్యాప్టాప్లో కానీ ఈ టెస్ట్ని రాయాలి. ఆన్లైన్ టెస్ట్. అయ్యో మా ఇంటి దగ్గర టెస్ట్ రాస్తే నేను ఎలా రాస్తానో తెలుసా సార్? మొత్తం మ్యానిపులేట్ చేస్తా, మొత్తం అంతా కూడా గూగుల్ చేసేసి మొత్తం రైట్ ఆన్సర్లు పెట్టేస్తా అంటే అబ్బబ్బా అంత సినిమా అయితే ఏమి ఉండదు. ఓకేనా? సో అక్కడ కెమెరా ఉంటుంది కదా, అదంతా కూడా నీ అడుగు జాడల్ని అది నోట్ చేస్తూ ఉంటుంది. సో నువ్వు ఏమాత్రం నువ్వు కూర్చున్న ప్లేస్ నుంచి కదిలేవో నిన్ను ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేస్తారు. సో దానికి సంబంధించిన డిస్క్లైమర్ అంతా కూడా నీకు ముందే ఇస్తారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తే నువ్వు క్వాలిఫై లిస్ట్లో ఉంటావు. లేదు ఏమైనా తేడా చేస్తే అవుట్. ఓకేనా? స్కాలర్షిప్ నుంచి నువ్వు దూరం అయిపోయినట్టే. ఆ స్క్రీనింగ్ టెస్ట్ అనేది 5th July 2026. ఓకేనా? సో టెస్ట్ జరిగే రోజు సెలవై ఉండొచ్చు, లేదంటే నీకు ఏదైనా కాలేజ్ ఉండి కూడా ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ వాళ్ళందరికీ కూడా ఈ టెస్ట్ జరిగిన రోజు కాలేజ్ ఉంది. కొద్దిమంది కాలేజ్ మానేసి రాశారు, కొద్దిమంది కాలేజీకి పోయారు. ఏమండి, ఒక్కరోజు కాలేజ్ మానేసినంత మాత్రాన ఏం నష్టం జరిగిపోద్ది? ప్రపంచం ఏమీ కూడా తలక్రిందులు అయిపోదు కదా ఒకరోజు కాలేజ్ మానేయడం ద్వారా. సో వాళ్ళు ఏదో ఒక రోజు ఇస్తారు, సండే ఇస్తే వెళ్ళండి, గుడ్. ఒకవేళ కాలేజ్ రన్నింగ్ డేలో ఇచ్చారంటే కనుక మీరు సెలవు పెట్టి ఈ 5th July రోజున నువ్వు ఆన్లైన్ టెస్ట్ రాయాలి.
సిలబస్ ఏంటి సార్ అంటే, నువ్వు ఇప్పటి వరకు చదువుకున్నావు కదా 10వ తరగతి, ఈ 10th క్లాస్ బేస్ చేసుకునే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాథమెటిక్స్ అయితేనేమి, ఇంగ్లీష్ అయితేనేమి, సైన్స్ అయితేనేమి, ఓకేనా? సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు జస్ట్ ఇవి హాలిడేస్ కాబట్టి జస్ట్ రీక్యాప్ చేయండి రాసేవాళ్ళు అందరూ కూడా. సో 5th జూలైన 2026 మనకి ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది. నువ్వు అప్లై చేసిన తర్వాత వాళ్ళు ప్రతిదీ కూడా నీ ఈమెయిల్కి లేదా నీ మొబైల్ ఫోన్కి మెసేజ్ చేస్తూనే ఉంటారు. సో మ్యాక్సిమం ఈమెయిల్ వస్తుంది, మెసేజ్ కన్నా కూడా ఈమెయిల్. వాళ్ళు ప్రతిదీ కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళంతా కూడా ఏం చేస్తారు, ఈమెయిల్ చేస్తూనే ఉంటారు. సో ఈమెయిల్ ద్వారా నువ్వు వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా నువ్వు చివరి వరకు వెళ్ళిపోవచ్చు, ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ ఈ టెస్ట్ రాస్తావు, నువ్వు టెస్ట్ రాసిన తర్వాత చాలామంది ఇక్కడ ఏమైపోతారు, షార్ట్ లిస్ట్ అయిపోతారు, చాలామంది ఫిల్టర్ అయిపోతారు ఇక్కడ. సో ఉదాహరణకి 100 మంది రాస్తే 50 మంది పోతారు క్వాలిఫై అవర్ ఎగ్జామినేషన్లో. క్వాలిఫై అయిన 50 మందికి కూడా ఒక ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది, అది కూడా ఆన్లైన్లోనే. సో ఇంటర్వ్యూ అంటే బాబోయ్ అమ్మోయ్ అని చెప్పేసి భయపడాల్సిన పని లేదు. సో నీ పేరేంటి, నీ ఊరేంటి, సో నువ్వు ఏం చదువుతున్నావు, ఏం చదవాలనుకుంటున్నావు, సో మేము నీకు స్కాలర్షిప్ ఇవ్వాలనుకుంటున్నాం కదా, సో నీకు స్కాలర్షిప్ అసలు ఎందుకు అవసరము, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నీ ఫ్యూచర్ గోల్ ఏంటి, ఇలాంటివి అడుగుతూ ఉంటారు, అర్థమవుతుందా? సో అవి బేసిక్ అనమాట. బేసిక్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ తర్వాత అప్పుడు 15th, ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది, 15th జూలై నుంచి 15th ఆగస్ట్ మధ్యలో జరుగుతుంది. సో ఆ ఎగ్జాక్ట్ డేట్ అనేది మీ ఈమెయిల్కి వస్తుందన్నమాట, ఎప్పుడు అనేది. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మన ఇంటికి వాళ్ళ యొక్క వాలంటీర్స్ని పంపిస్తారనమాట. ఈ విద్యాదానికి సంబంధించిన వాలంటీర్స్ని పంపించి మన డీటెయిల్స్ అడుగుతారు, అసలు నిజమైన వ్యక్తేనే కాదా అని చెప్పేసి డీటెయిల్స్ అడుగుతారు. అడిగి మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ చెక్ చేస్తారు, ఓకేనా? అండ్ మన కరెంట్ బిల్ చెక్ చేస్తారు, ఓకేనా? చెక్ చేసి అండ్ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా విట్నెస్ తీసుకుని అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని ఎస్ అప్పుడు మనల్ని సెలెక్ట్ చేస్తారనమాట, అర్థమవుతుందా? సో ఫేక్ చేయడానికి అయితే ఏమీ లేదు ఇందులో, చాలా పకడ్బందీగా అయితే వాళ్ళు ఉంటారు. సో ఎలిజిబిలిటీ ఏంటి సార్ మరి? సో బాగానే చెప్పారు, టెస్ట్ ఎప్పుడు, ఇంటర్వ్యూ ఎప్పుడు అప్లికేషన్ లాస్ట్ డేట్, ఇవన్నీ బాగున్నాయి. కానీ అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ దీనికి చూడండి. సో అకాడమిక్ అంటే మినిమం 90% మార్క్స్ ఇన్ SSC 2026. రీసెంట్గా జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ఖచ్చితంగా నీకు ఎన్ని మార్కులు దాటి ఉండాలి, 90% మార్కులు దాటి ఉండాలి. అంటే ఉదాహరణకి 540+ నీకు వచ్చి ఉండాలి. ఎవరికైతే 540+ మార్కులు వచ్చాయో వాళ్ళు మాత్రమే ఈ విద్యాదాన్ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి అర్హులు, ఓకేనా? వెయిట్, ఇంకొక చిన్న చిటుక్కు ఉంది ఇక్కడ. సో డిజైబిలిటీ కట్ ఆఫ్, ఒకవేళ నీకేమైనా వికలత్వం ఉంటే కనుక, సో నువ్వేమైనా డిజైబిలిటీ ఉంటే కనుక, సో అలాంటి నీకే సర్టిఫికెట్ ఉంటే కనుక ఖచ్చితంగా డిజైబిలిటీ సర్టిఫికెట్, సో అలాంటి వాళ్ళకి 90% అవసరం లేదు. 75% మార్క్స్ వస్తే, టోటల్ మార్క్స్ అవుట్ ఆఫ్ 600కి 75 మార్క్స్ నువ్వు స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు కూడా అప్లై చేయొచ్చు. వెన్ నువ్వు ఒకవేళ డిజైబిలిటీ పర్సన్ అయితే కనుక. లేదు సార్ ఐఎమ్ నాట్ డిజేబిలిటీ, నేను నార్మల్ వ్యక్తిని అనుకుంటే కనుక ఖచ్చితంగా 10వ తరగతి పరీక్షల్లో నీకు 600కి 540+ మార్కులు నువ్వు సాధించి ఉండాలి. దట్ మీన్స్ 90+%, ఓకేనా? వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. మళ్ళీ నాకు కాల్ చేసి నాకు 500 మార్కులు వచ్చాయి సారు, నేను అప్లై చేయొచ్చా అంటే, అరే బాబు 540+ వచ్చిన వాళ్ళే అప్లై చేయాలి, ఇంకా దాని లోపు వాళ్ళు మీరు అనర్హులు, ఈ విద్యాదాన్ స్కాలర్షిప్కి అనర్హులు. క్లియరా? డన్. సో నెక్స్ట్ వన్, ఇన్కమ్. అంటే ఇన్కమ్ ఎలా ఉండాలి? టోటల్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ మస్ట్ బి లెస్ దెన్ 2 lakhs. అంటే మన యొక్క ఫ్యామిలీ యొక్క, మన కుటుంబ వార్షిక ఆదాయం, అంటే ఒక సంవత్సరంలో మనం సంపాదించే ఆదాయం. సో ఇన్కమ్ సర్టిఫికెట్ అని ఉంటుంది మీకు, ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ మీద ఉంటుందన్నమాట మన వార్షిక ఆదాయం. ఆ వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయలు మించకుండా ఉండాలి. ఒకవేళ మీ కుటుంబ వార్షిక ఆదాయం అనేది 2 లక్షల పైబడి ఉంటే మీరు ఈ స్కాలర్షిప్కి అనర్హులు అని మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో 2 లక్షల రూపాయలు లోపు మాత్రమే ఉండాలి, ఓకేనా? నెక్స్ట్, రెసిడెన్సీ. యు మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 10th grade ఇన్ ఏపీ. నువ్వు 10వ తరగతి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చదివి ఉండాలి. చదివి లేకపోతే నువ్వు అప్లై చేయడానికి అనర్హుడవు, ఓకేనా? థ్యాంక్ యూ.
నెక్స్ట్ వన్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి సార్ ఈ స్కాలర్షిప్ ద్వారా అంటే, నువ్వు ఇంటర్మీడియట్ చదువుతావు కదా, ఇంటర్మీడియట్ చదివిన 11th క్లాస్లో అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని, ఇంటర్ సెకండ్ ఇయర్లోని ప్రతి సంవత్సరము నీకు 10,000 రూపాయలు పడతాయి. అంటే 2 సంవత్సరాలు నువ్వు ఇంటర్ చదివే 2 సంవత్సరాలు కూడా 10,000 పడతాయి, సంవత్సరానికి 10,000 చొప్పున. ఓకేనా, ఫస్ట్ ఇయర్లో 10,000 పడతాయి, సెకండ్ ఇయర్లో 10,000 పడతాయి. ఇక్కడ ఇంకొక చిన్న ముడి ఉంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ 10,000 ఆటోమేటిక్గా పడిపోతాయి, సెకండ్ ఇయర్ పడాలి అంటే మళ్ళీ ఇక్కడ చిన్న ఒక విషయం చేయాలి. వాళ్ళు ఒక 4 రోజులు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద లేదా కంప్యూటర్ బేస్డ్ మీద వాళ్ళే టెస్ట్. నువ్వు ట్రావెలింగ్కి వాళ్ళే ఖర్చులు పెట్టుకుంటారు. అంటే ఉదాహరణకి మా కాకినాడ అమ్మాయి అయితే రీసెంట్గా వైజాగ్ వెళ్ళింది, వైజాగ్లో పెట్టారు. సో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వాళ్ళవే, ఫుడ్ వాళ్ళదే, బెడ్ వాళ్ళదే. 3 నుంచి 4 రోజులు మాత్రమే జరుగుతుంది. సో నువ్వు దానికి అటెండ్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా 2వ సంవత్సరంలో 10,000 కూడా పడతాయి. ఓకేనా, సో ఈ 2 సంవత్సరాలు ఖచ్చితంగా పడతాయి మీకు 20,000, 10. నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్, నువ్వు ఇంటర్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తావు కదా, అప్పుడు 10,000 నుంచి 60,000 రూపాయలు. అంటే నువ్వు తీసుకున్న గ్రాడ్యుయేషన్ ఎలాంటిది, డిపెండింగ్ ఆన్ ద కోర్స్ అండ్ పెర్ఫార్మెన్స్. మీ కోర్సు, మీ పెర్ఫార్మెన్స్. మళ్ళీ మేబీ ఇంటర్ అయిపోయిన తర్వాత ఏదైనా మీకు మిమ్మల్ని టెస్ట్ చేయొచ్చు మళ్ళీ ఇంకొక రకంగా మీ స్కిల్ని. అప్పుడు నువ్వు క్వాలిఫై అయితే కనుక 10 నుంచి 60,000 మళ్ళీ నువ్వు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇదైతే నాకు కన్ఫర్మేషన్ కాదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచే మనం ఈ స్కాలర్షిప్కి అప్లై చేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్కి పోతారు. సో ఇవి 2 మాత్రం పక్కా, ఇవి వస్తాయి ఖచ్చితంగా, నో డౌట్. వాళ్ళే మీకు టచ్లో ఉంటారు ప్రతిదీ కూడా మెయిల్ చేస్తూ. ఇది బెనిఫిట్స్ అండ్ రివార్డ్స్ ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ ద్వారా. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ అప్లికేషన్, నువ్వు దీనికి అప్లై చేయాలి అంటే కనుక ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే 10th మార్క్ షీట్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్, మీ కుటుంబ వార్షిక ఆదాయం ఎంత ఉందో ప్రూఫ్ కోసం ఇన్కమ్ సర్టిఫికెట్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రెష్ ఇన్కమ్ సర్టిఫికెట్ చేయించుకోవాలి. ఎక్కడ చేయించుకోవాలి అంటే ప్రతి ఊర్లో కూడా గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సో ఆ గ్రామ సచివాలయాలకు పోయి సార్ మాకు ఇన్కమ్ సర్టిఫికెట్ చేయండి అని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళు ప్రూఫ్ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఆధార్ కార్డ్ అవే జస్ట్ పిన్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు అప్లై చేస్తారు. అప్లై చేసిన 1 వీక్కి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది. ఎందుకని అడిగితే ఇలా పలానా స్కాలర్షిప్కి అప్లై చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ మీ ఫోటోగ్రాఫ్, రీసెంట్ ఫోటోగ్రాఫ్. ఓకేనా, నెక్స్ట్ డిజైబిలిటీ పర్సన్ అయితే కనుక నీ డిజైబిలిటీ సర్టిఫికేట్. ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్ ఫిలప్ చేసే టైంలో అవసరం పడుతాయి. సో ఇవి మీరు జాగ్రత్తగా రెడీ చేసుకోండి. ఒకవేళ ఇన్కమ్ లేకపోతే కనుక అప్లై చేసుకోండి. జూన్ 20వ తేదీ వరకు కూడా మనకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. కాబట్టి ఏమైతే లేవో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుని అప్లై చేయండి. అప్లై చేయండి అంతే. చేసినంత మాత్రాన మనకేమి డబ్బులేమి మన దగ్గర నుంచి పోవు కదా, డబ్బులేమి వెళ్ళవు మన దగ్గర నుంచి, మనం ఫ్రీగానే అప్లై చేసుకుంటాము. అండ్ వస్తే లక్ కదా, మనకి వస్తే లక్ కదా, ఇదొక ఎక్స్పీరియన్స్గా మిగులుతుంది కదా. సో మనకి నష్టం అయితే ఏం జరగదండి, మన దగ్గర నుంచి రూపాయి వెళ్ళదు, అవతల నుంచి వస్తాయి తప్ప. సో వీళ్ళని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. vidyadan.orgకి వెళ్తే మీరు అక్కడ రిజిస్టర్ ఉంటుంది, లేదంటే ముందు యూట్యూబ్లో ప్రాసెస్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు దీనికి అప్లై చేయండి. ఓకేనా, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఆర్ ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ very informative for you, then do subscribe and do like and share to your friends. Okay na, thank you very much, see you again.